అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ గాని సమాధానం ఇస్తూ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అవకవక ఈసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనతో నన్ను పోలుస్తారేంటి అంటూ కూడా జగన్ ఒక రకంగా సెటైర్ వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే గతంలోనే ప్రతిపక్ష హోదా పైన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ డిమాండ్, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా పట్టుపట్టడంతో ప్రతిపక్ష హోదా మేం కాదు ఇవ్వాల్సింది, జనం ఇవ్వాలి, మీకు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇక్కడ కాదు సాధ్యం అవ్వాల్సింది, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళండి, జర్మనీలో అయితే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందంటూ సెటైర్ వేశారు జగన్మోహన్ పైన పవన్ కళ్యాణ్. అయితే ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయన నాకు చెప్పేది, ఆయన అవకవక ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనతో పోల్చకండి అంటూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇది చాలా సెన్సేషనల్ కామెంట్ అని చెప్పొచ్చు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూద్దాం. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి రైట్, ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ప్రతిపక్ష హోదా పైన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని, మీడియా సమావేశంలో గతంలో ప్రతిపక్ష హోదా మీరు మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఇలా మాట్లాడారు, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ వాళ్ళు జర్మనీ వెళ్ళనంటూ చెప్పుకొచ్చాడు అని చెప్పి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి గాను కౌంటర్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అటువంటి వ్యక్తి నా గురించి మాట్లాడేది, జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యాడని చెప్పి కూడా చాలా తేలికపాటిగా పవన్ కళ్యాణ్ కొట్టి పారేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి, ఎలా చూడాలి? జగన్మోహన్ చాలా తేలికపాటిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కొట్టి పారేశారు. ఎంత ఈజీగా అంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ చాలా చులకన భావంగా మాట్లాడే పరిస్థితి. సో ఎలా చూడాలి దీనిపైన ఇప్పుడు పొలిటికల్ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే జగన్ వ్యాఖ్యలు చాలా వ్యంగ్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ మీద. ముఖ్యంగా ఆయన ప్రతిపక్ష హోదా సంబంధించి మొన్న మీడియా పైకి వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యల మీద వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు, కానీ జగన్ మొదటిసారి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగన్ వైసీపీ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ చాలా హేళన చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఆయన్ని మేము పట్టించుకోని అవసరం లేదు, పట్టించుకోము అనే విధంగా అర్థం వచ్చేలాగా జగన్ చాలా లైట్ గా తీసుకుంటూ ఈ కామెంట్ చేశారు. అంతేకాదు ఒకసారి జీవితకాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడంటూ ఆయన పవన్ కళ్యాణ్ మీద విమర్శనాస్త్రాలు సంధించిన పరిస్థితి. దీనిపైన జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నేతలు జగన్ చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్ళు పోరాటం చేసిన డిప్యూటీ సీఎంఏ అయ్యారు పవన్ కళ్యాణ్, మీలాగా అవినీతి చేయలేదంటూ పెద్ద ఎత్తున జన సైనికులు, జనసేన పార్టీ నేతలు మండిపడుతూ ఉన్నారు. 144 స్థానాలు వచ్చి 11 స్థానాల్లో ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినా ఇంకా జగన్ కి బుద్ధి రాలేదంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలు నాదల మనోహర్ దీని మీద కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషన్ కామెంట్ అని చెప్పాలి. అంటే కేవలం తెలుగుదేశం పార్టీని తమ ఒక శత్రువుగా చూస్తున్నా తప్పించి జనసేనని లైట్ గా తీసుకుంటున్నాం అనే ఉద్దేశంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. మరోవైపు ఇటు జనసేన పార్టీ నేతలు మొత్తం కూడా అధికారాన్ని దూరం చేసిన విషయాన్ని మర్చిపోతే ఎట్లా జగన్ అంటూ వీళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం స్థాయిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన
పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. హౌస్ లో రియాక్ట్ అవుతారా లేకపోతే బయట మీడియా ముందుకు వచ్చి ఏదన్నా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కానీ పవన్ కళ్యాణ్ తీరుపైన మొదటిసారి జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ ని అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుతో కలుపుతూ దత్తపుత్రుడు లేకపోతే 5 పెళ్లిలా 3 పెళ్లిలా రకరకాల కామెంట్లు చేశారు. కానీ ఇంత లైట్ గా తీసుకుంటూ మొదటిసారి అంటే ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో 21కి 21 స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జగన్ పవన్ కళ్యాణ్ ఇంత లైట్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా దీనిపైన చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. మనోజ్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలపైన అయితే జనసేన నుండి పెద్ద ఎత్తున కౌంటర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో పవన్ కళ్యాణ్ పైన జగన్ చాలా చులకనగా ఒక రకంగా చెప్పడానికి చాలా తేలికపాటిగానే అసలు నాకు పోటీయే కాదు ఆయన గురించి నలుగురు ప్రస్తావిస్తారేంటి అని చందంగా ఆయన మాట్లాడదామైంది. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆయన నా గురించి మాట్లాడేటట్టు కూడా చాలా తేలికగా కొట్టిపారేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ ఇద్దరి మాటలకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటకి కౌంటర్ వేయడంతో జగన్ ఒకసారిగా రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏకంగా జన సైకిల్ కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు కూడా జగన్కి ఇప్పుడు కౌంటర్కు సిద్ధమవుతున్నారు. మరి చూద్దాం ఏ రకంగా రాజకీయం కొనసాగుతుందో. ఒకసారి పవన్ కళ్యాణ్ గతంలో ఏం చెప్పారు, దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి కౌంటర్ వేశారు, అవి రెండు చూద్దాం. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్ లో 25% వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.